అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన వీడియోలో సంవత్సరానికి 4 రకాల నవరాత్రులైతే వస్తూ ఉంటాయి। రాబోయే ఈ నవరాత్రులు మామూలువైతే కావు। మనకి సంవత్సరంలో 4 రకాల నవరాత్రులైతే ఉంటాయి। చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులు అని అంటారు। మరి అధిష్టాన దేవత లలితాదేవి, అలాగే ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు। అధిష్టాన దేవత వరాహీదేవి। అలాగే అందరికీ తెలిసిన ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులను శరన్నవరాత్రులు అని అంటారు। అధిష్టాన దేవత దుర్గాదేవి। అలాగే మాఘమాసంలో వచ్చే నవరాత్రులను శ్యామలా నవరాత్రులు అని అంటారు। అలాగే అధిష్టాన దేవత శ్యామలాదేవి। ఈ శ్యామలాదేవికి మనం పూజించడం వలన ఆకర్షణ, వశీకరణ, విద్య, ఉద్యోగం, వివాహం ఏవి కావాలనుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతాయి। అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాలను పెట్టాలి, ఏ విధంగా ఉపవాసం ఉండాలి, ఈ 9 రోజులు చేయలేకపోయినా ఒక్కరోజైనా కూడా చేసినా సరిపోతుంది। ఒక్కరోజైనా లేదంటే 3 రోజులైనా 5 రోజులైనా మీకు కుదిరితే 9 రోజులైనా కూడా అమ్మవారిని చేసుకోవచ్చు। మరి పూజా విధానం గురించి తెలుసుకుంటే, మరి ఈ పూజకి మన దగ్గర శ్యామలాదేవి ఫోటో ఉన్నట్లయితే అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు। అమ్మవారి ఫోటో గనక లేనట్లయితే దుర్గాదేవి ఫోటో కానీ లేదంటే లలితాదేవి ఫోటో కానీ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు। రోజు ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని బయట కూడా మొత్తం శుభ్రం చేసుకొని బయట తులసి మాత ఉంటే తులసి మాతను కూడా శుభ్రంగా కడిగి బొట్లయితే పెట్టుకొని అలంకరించుకోవాలి। అలాగే మన పూజ గదిలో కూడా దేవుని పటాలు అన్నిటినీ కూడా చక్కగా క్లీన్గా చేసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి। అలాగే పూలు మామిడాకులతో కూడా అలంకరించుకోవాలి। మన మెయిన్ ఎంట్రన్స్ ని కూడా మామిడాకులు బంతి పూలతో అలంకరించుకోవాలి। ఇలా మన ఇల్లు పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకొని 9 రోజులు అమ్మవారిని సపరేట్ గా పూజిస్తాం అనుకునే వాళ్ళు పీఠం పైన కొంచెం పసుపేసి కొంచెం నీళ్లతో చక్కగా తుడుచుకోవాలి పీటనంతా కూడా। ఆ పీట పైన అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపైన పద్మ ముగ్గు వేసుకోవాలి। ఆ తర్వాత అమ్మవారి చిత్రపటాలను గంధం కుంకుమలతో అలంకరించుకొని పూలమాలలతో కూడా అలంకరించుకోవాలి। దుర్గాదేవి ఫోటో పెట్టినట్లయితే నిమ్మకాయ మాల వేసినట్లయితే మంచిది। 2 దీపపు కుందులైతే పెట్టుకోవాలి। అలాగే ఈ దీపాలలో నువ్వుల నూనె గాని నెయ్యి గాని కొబ్బరి నూనె గాని వాడి మనం దీపాన్ని అయితే వెలిగించవచ్చు। దీపాన్ని వెలిగించే ముందు ఈ నవరాత్రులు మనం ఎందుకు చేస్తున్నామో ముందుగా ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నామో అని అమ్మవారికి చెప్తూ మనస్ఫూర్తిగా మొక్కి దీపారాధన అయితే చేసుకోవాలి। ఎర్రని పుష్పాలుంటే వాటితో అలంకరించడం చాలా మంచిది। అలాగే ఈ గుప్త నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవాళ్ళు అఖండ దీపాన్ని కూడా పెట్టవచ్చు। మరి అఖండ దీపాన్ని ఎలా పెట్టాలి, ఎలా తయారు చేసుకోవాలి, వాటన్నిటిని గురించి కూడా ఆల్రెడీ దసరా నవరాత్రుల్లో వీడియో అనేది అప్లోడ్ చేశాను। సేమ్ అలానే మనం ఈ నవరాత్రుల్లో కూడా అఖండ దీపాన్ని అలానే పెట్టుకోవచ్చు। కానీ అఖండ దీపం పెట్టినప్పుడు అది నిండిపోకుండా చూసుకోవాలి। 9 రోజులు నిష్టగా ఉండగలుగుతాం। ఇంట్లో పీరియడ్స్ కానీ ఏవి లేనప్పుడు మాత్రమే అఖండ దీపాన్ని అయితే పెట్టుకోవాలి। 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులైనా కూడా చేసుకోవచ్చు। అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫోటో ముందు తప్పనిసరిగా పసుపు కుంకుమ నిండుగా ఉండేలాగా చూసుకొని ఫోటో ముందైతే పెట్టుకోవాలి। అమ్మవార్లకు పూజ చేసేటప్పుడు మంగళహారతి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి। అలాగే చిన్న కలశపు చెంబును కూడా ఏర్పాటు చేసుకోవాలి। అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు అలాగే ఒక తమలపాకును కూడా పెట్టి కలశపు చెంబుకి గంధం కుంకుమ బొట్టు అయితే పెట్టాలి। అలాగే మనం ఆచమనీయం చేయడానికి ఒక చిన్న గ్లాసును అందులో నీళ్లను తీసుకొని రెడీగా పెట్టుకోవాలి। మనం పూజకు సంబంధించిన అన్ని సామాగ్రిని ముందే ఏర్పాటు చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల మనం పూజ చేసేటప్పుడు లేస్తూ కూర్చోవడం అలా కాకుండా అన్నీ ఒకేసారి సర్దుబాటు చేసుకోవడం వల్ల పూజలో ఆటంకాలు రాకుండా పూజ పూర్తయ్యేంత వరకు కూడా మనం అక్కడే కూర్చోవచ్చు। అలాగే దీక్షగా తీసుకునే వాళ్ళు అంటే 9 రోజులు అమ్మవారి పూజ రోజు ఈ విధంగానే చేసుకుంటాం అనుకునే వాళ్ళు కంకణాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి। ఈ కంకణం చూసినప్పుడల్లా మనం
దీక్షలో ఉన్నాము, దీక్ష నియమాలను పాటించాలి. అలాగే ఈ 9 రోజులు కూడా ఆ కంకణాన్ని చేతికే పెట్టుకోవాలి. ఒకవేళ మధ్యలో ఊడిపోయినట్లయితే కొత్త కంకణాన్ని తయారు చేసుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ ఆ కంకణాన్ని కట్టుకోవాలి. దీపారాధన అయితే చేసుకోవాలి. మన సంకల్పాన్ని చెప్పుకొని మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్యని చెప్పుకుంటూ అమ్మవారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారంలో మనకి దర్శనమైతే ఇస్తుంది. ఒక్కొక్క రోజున ఒక్కొక్క పేరుతో, అలాగే అమ్మవారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క సపరేట్ నైవేద్యం అయితే సమర్పిస్తూ ఉండాలి. వీలున్న వాళ్ళైతే ఒక్కొక్క రోజున అమ్మవారికి అమ్మకి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించవచ్చు. వీలు లేనట్లయితే వడపప్పు, పానకం వీటిని సమర్పించినా కూడా సరిపోతుంది. ఇలా పూజకు సంబంధించిన అన్ని సామాగ్రిని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆచమనీయం అయితే చేసుకోవాలి. ఆచమనీయం కోసం 3 సార్లు కుడి చేతిలోకి నీళ్లను తీసుకొని మంత్రాలను చదువుకుంటూ నీళ్ళనైతే తాగాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను కుడి చేతిలోకి తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకుంటూ అక్షంతలనైతే వదలాలి. మంత్రాలను ఏం చదవాలన్నది కూడా పక్కన స్క్రీన్లో ఇస్తున్నాను, వాటినైతే చదువుకోవచ్చు. ఆ తర్వాత భూశుద్ధి మంత్రాన్ని చదువుకోవాలి. కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చదువుకొని మన ఎడమ సైడ్కి అయితే వదిలేయాలి. ఆ తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామ మంత్రం కూడా స్క్రీన్ పైన ఇచ్చాను. అలాగే కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని సంకల్ప మంత్రాన్ని చెప్పుకొని వినాయకుడికి అలాగే దుర్గాదేవికి అయితే వేసుకోవాలి. మంత్రం రాని వాళ్ళైతే మన గోత్రం చెప్పుకొని ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడా చెప్పుకొని అక్షంతలనైతే వేసుకోవాలి. ఆ తరువాత కలశపు చెంబు పైన చెయ్యిని పెట్టి కలశ మంత్రాన్ని చదువుకొని కలశపు నీళ్లను పూజా సామాన్ పైన, దేవుడి పటాల పైన, మన పైన, కుదిరితే ఇల్లంతా కూడా చల్లాలి. ఇలా చల్లడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతుంది. మనం ఏం పూజ చేస్తున్నా మొదటగా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడికి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు అన్నీ కూడా సమర్పించి ఆవాహనం చేసి షోడోపచార పూజ అయితే చేయాలి. పాదయోపాద్యం సమర్పయామి అనుకుంటూ కలశపు చెంబులో ఉన్న నీళ్లను చూపెడుతూ పక్కన ప్లేట్లో అయితే వదిలేయాలి. ఆర్ఘ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ అన్నిటిని కూడా సమర్పించాలి. ఆ తర్వాత గంధం లేపయామి అనుకుంటూ గంధం, తిలకం సమర్పయామి అనుకుంటూ కుంకుమ, అక్షతం, అలాగే యజ్ఞోపవితం, పుష్పం ఇలా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి సమర్పించుకొని పుష్పాలతో గణపతి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలి. అష్టోత్తర శతనామావళి వచ్చిన వాళ్ళు అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. రాని వాళ్ళైతే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ కూడా పుష్పాలను గాని, అక్షంతలను గాని, పసుపు, కుంకుమ వీటినైతే సమర్పించుకోవచ్చు. ఇలా గణపతి పూజ అయిపోయిన తర్వాత ధూపం సమర్పయామి అనుకుంటూ ధూపాన్ని, దీపం సమర్పయామి అనుకుంటూ దీపాన్ని, నైవేద్యం సమర్పయామి అనుకుంటూ నైవేద్యాన్ని మనం గణపతికి అయితే సమర్పించుకోవాలి. ఇలా అన్ని సమర్పించిన తర్వాత మంగళహారతి పాట పాడుకుంటూ గణపతికి మంగళహారతిని కూడా సమర్పించాలి. మంగళహారతి ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఆ తర్వాత తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక 2 తమలపాకులనైతే గణపతికి సమర్పించుకోవాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని స్వామివారికి సమర్పించి నీరాజనం కూడా సమర్పించాలి. ఈ ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి అయితే సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఒక పుష్పం, కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ గణపతి పాదాల దగ్గరైతే వేసుకోవాలి. ఇంతటితో గణపతి పూజ పూర్తయిపోయినట్టే. ఈ 9 నవరాత్రుల్లో ఈ 9 రోజులు ఉదయం సాయంత్రం గణపతి పూజ అయితే చేసుకోవాలి. గణపతి పూజ అయిపోయిన తర్వాతనే మనం శ్యామలాదేవికి అయితే పూజ అయితే చేసుకోవాలి. ఇలా రోజు గణపతికి పూజ చేయటం వల్ల పూజలో ఏ ఆటంకాలు రాకుండా ఉంటాయి. ఆ తర్వాత శ్రీ శ్యామలాదేవిని ఆహ్వానించాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను సమర్పించి అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న దీక్ష కంకణాన్ని కూడా మన చేయికైతే కట్టుకోవాలి. ఈ కంకణం చూసినప్పుడల్లా మనం దీక్షలో ఉన్నామని ఏ తప్పులు కానీ అబద్ధాలు చెప్పడం అలాంటివి కానీ చేయకుండా మనం జాగ్రత్తగా అయితే ఉండొచ్చు. షోడోపచార పూజ అయితే చేసుకోవాలి. పాదయోపాద్యం సమర్పయామి అనుకుంటూ అమ్మవారికి
కలశపు చెంబులో ఉన్న నీళ్లను చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేయాలి. ఆర్ఘ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, గంధం లేపయామి, యజ్ఞోపవితం సమర్పయామి, పుష్పం సమర్పయామి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి శ్యామలాదేవి అమ్మవారికైతే సమర్పించుకోవాలి. అలాగే శ్యామలాదేవి అష్టోత్తర శతనామావళి సహస్రనామావళి ఉన్నట్లయితే సహస్రనామావళి కూడా చదువుకోవచ్చు. ఇవేవి రావు అనుకున్న వాళ్ళైతే లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల స్తోత్రం, మణిద్వీప వర్ణన ఇలాంటివి ఎవ్వి అమ్మవారి మంత్రాలు వచ్చినా కూడా మనం చదువుకోవచ్చు. ఏ అమ్మవారికి పూజ చేస్తున్నా కూడా కుంకుమతో పూజ చేయడం, ప్రత్యేకంగా రోజు కూడా కుంకుమార్చన అయితే చేసుకోవాలి. అమ్మవారి అష్టోత్తర శతనామావళి సహస్రనామావళి చదివేటప్పుడు కుంకుమార్చన చేసుకుంటూ మనం చదివినట్లయితే మంచి ఫలితాలనైతే పొందుతాము. అలాగే అర్చన అయిపోయిన తర్వాత ధూపం సమర్పయామి అనుకుంటూ ధూపాన్ని, దీపం సమర్పయామి అనుకుంటూ దీపాన్ని కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత నైవేద్యం సమర్పయామి అనుకుంటూ మనం అమ్మవారి కోసం చేసిన నైవేద్యాలన్నిటినీ కూడా సమర్పించాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లను అమ్మవారికి చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేయాలి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ చీర, 2 జాకెట్ ముక్కలు, 2 తమలపాకులు, పోక ఖర్జూర, గాజులు, ఒక పండు, ఒక పువ్వు, మీకు ఏది ఉన్నా ఇంట్లో అదైతే మనం సమర్పించుకోవచ్చు. ఈ 9 రోజుల్లో అమ్మవారికి ఏ రోజైనా కూడా మనం ఈ చీరనైతే పెట్టవచ్చు. మనం ఉద్యాపన చేసే రోజైనా పెట్టవచ్చు, లేదంటే ముందు స్టార్ట్ చేసుకునే రోజైనా పెట్టవచ్చు. మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు అమ్మవారికి అయితే సమర్పించుకోవచ్చు. ఆ తర్వాత మంగళహారతి పాట పాడుకుంటూ అమ్మవారికి మంగళహారతిని అయితే సమర్పించుకోవాలి. ఈ ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి అమ్మవారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఆ తర్వాత గంట కొడుతూ కర్పూర నీరాజనం కూడా ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఈ ప్లేట్ చుట్టూ నీళ్లను తిప్పి అమ్మవారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఈ కర్పూర హారతిని ఇల్లంతా తిప్పడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు కానీ, ఏదైనా నెగటివ్ ఎనర్జీ, కనుదిష్టి ఇవి ఎవ్వున్నా కూడా బయటికి వెళ్ళిపోతాయి. శ్యామలాదేవికి పూజ చేయడం వల్ల వివాహం కాని వారికి వివాహం, విద్య రాని వారికి విద్య, అలాగే ఎటువంటి కోరికలున్నా కూడా తప్పకుండా నెరవేరుతాయి. అలాగే ఒక పుష్పం, కొన్ని అక్షంతలను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ శ్యామలాదేవికైతే సమర్పించుకోవాలి. తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకొని, అంటే మన చుట్టూ మనము 3 గాని 5 సార్లు గాను తిరిగి పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని మనసారా మొక్కి శ్రీ శ్యామలాదేవికైతే మనం సమర్పించుకోవాలి. ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే. ఇలా మనము జనవరి 22వ తేదీ ఆదివారం నుండి మొదలుపెట్టి జనవరి 30వ తేదీ సోమవారం వరకు ఇలా ఉదయం సాయంత్రం అయితే పూజ చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవాలి. అలాగే ధూపం, దీపం, నైవేద్యం వాటన్నిటి కూడా సమర్పించాలి. షోడోపచార పూజకి సమయం ఉన్నట్లయితే చేసుకోవచ్చు, లేదంటే పంచోపచార పూజ అయినా కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం రోజుకొకటి సపరేట్గా ఉంటుంది. అలా ఉంటే పాసిబుల్ అయితే అలా పెట్టుకోవచ్చు. వీలు కాని వాళ్ళైతే నార్మల్గా పానకం, వడపప్పుని కూడా సమర్పించవచ్చు. ఇలా అమ్మవారికి 9 రోజులు పూజ చేసిన తర్వాత, ఉద్యాపన చేసిన తర్వాత పుష్పాలను, ఆకులను వాటన్నిటిని కూడా పారే నీటిలో గాని, ఎవరు తొక్కని చెట్ల కింద గాని వేసుకోవచ్చు. అలాగే పటాలను ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టుకోవచ్చు. అమ్మవారికి చేసిన కుంకుమార్చనలో కుంకుమ రోజు మనం బయటికి వెళ్ళేటప్పుడు ధరిస్తే ఏ పనిలో అయినా కూడా విజయం సాధించవచ్చు. అలాగే ఈ 9 రోజులు కూడా 1వ రోజు పూజ చేసుకున్న తర్వాత 2వ రోజు పాత పుష్పాలన్నీ కూడా తీసేసి, ఆకులను కూడా తీసేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా కొత్త మాలనైతే వేసుకోవాలి. అంతేకాని ఫోటోలను గాని, అఖండ దీపం పెట్టిన వాళ్ళైతే దీపాన్ని రోజు కదిలిస్తూ అయితే ఉండకూడదు. ఫొటోస్ని కూడా కదిలించకూడదు. ఒక పువ్వులను మాత్రమే చేంజ్ చేసుకోవాలి. జనవరి 30వ తేదీ సోమవారం పూజ పూర్తయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ డే మంగళవారం వస్తుంది కాబట్టి, మంగళవారం ఫోటోలను కదిలించొద్దు కాబట్టి మనం బుధవారం అయితే ఫోటోలని కదిలించవచ్చు. నియమాలను చూసుకున్నట్లయితే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. 9 రోజులు కూడా ఇంట్లో మాంసాహారాన్ని అయితే వండకూడదు. అలాగే కింద చాప వేసుకొని పడుకోవాలి. అమ్మవారి దీక్షలో చెప్పులు వేసుకోకుండా ఉంటే చాలా ఇష్టం. ఒకవేళ కుదిరినట్లయితే అలా ఉండడానికి చూడాలి.
9 రోజులు కుదిరే వాళ్ళు 9 రోజులు చేసుకోవచ్చు. ఆడవాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ మధ్యలో వస్తాయి కాబట్టి పీరియడ్స్ వచ్చినప్పుడు దీపారాధన మానేసి మళ్ళీ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. అఖండ దీపం పెట్టే వాళ్ళైతే మధ్యలో పడగొట్టడానికైతే ఉండదు, రోజు కంటిన్యూగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.